అందరికీ నమస్కారం అండి. ఒక నాయకుడిలో చిత్తశుద్ధి ఉంటే, చెయ్యాలి అన్నటువంటి తపన ఉంటే, సమాజం పట్ల బాధ్యత ఉంటే, ప్రజలు తనకిచ్చినటువంటి ఆ ప్రజాప్రతినిధి అనేటువంటి పదవి పట్ల గౌరవం ఉంటే, ఎంత పెద్ద పనైనా, ఎంత కష్టతరమైనటువంటి పనైనా, ఎన్నేళ్ల నాటి జాడ్యం పట్టుకుపోయి ఉన్నటువంటి పనైనా సరే, ఒక నాయకుడు ఎంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలరు, ఎంత హృదయ స్పందనతో ఆలోచించగలరు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తే, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు ఒక పనిని మనం చెప్పుకోవచ్చు. నదిని దేవతగా పూజించి పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి భారతదేశంలో ఇవాళ ఎన్నో నదులు మురికి కోపాలుగా మారిపోయిన విషయం మనందరికీ తెలుసు. ప్రజల్లో ఏర్పడ్డటువంటి నిర్లక్ష్యం, పారిశుద్ధ్యంలో ఏర్పడ్డటువంటి లోపం, పెరిగినటువంటి పారిశ్రామికీకరణకి ఇచ్చేటువంటి అనుమతుల్లో పెరిగినటువంటి అవినీతి, రాజకీయ జోక్యాలు, ప్రజల ప్రాణాల పట్ల రాజకీయ నాయకులకు కానివ్వండి, పారిశ్రామికవేత్తలకు కానివ్వండి, డ్రైనేజీల ద్వారా వాటర్ పొంగేసి ఆ వాటర్లో ఉన్నటువంటి ప్లాస్టిక్, చెత్త వ్యర్థాలు అన్నీ కూడా నదుల్లోని కలుస్తూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా మన ఇంటి వరకు మనం కట్టడి చేయగలగాలి, మన వీధి వరకు మనం కట్టడి చేయగలగాలి, మన గ్రామం వరకు మనం కట్టడి చేయగలగాలని యువత ముందుకొచ్చి, మహిళలు ముందుకొచ్చి పెద్ద ఎత్తున ఈ పరిశుభ్రత కార్యక్రమంలో నదులను క్లియర్ చేసేటువంటి, నదులను పారిశుధ్యం చేసేటువంటి ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వానికి, సంబంధిత సిబ్బందికి సహకరించి రాబోయే రోజుల్లో శుద్ధమైనటువంటి నదీ జలాలను ఆంధ్రప్రదేశ్లో చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఏవైతే నదులంటే పుణ్యస్నానానికి పెట్టిన పేరు అని చెప్పేసి భావిస్తూ ఉంటామో, నదుల్లో మునిగితే మనకున్నటువంటి పాపాలు పోతాయని చెప్పేసి మనం భావిస్తామో, నదుల్లో మునిగితే మనకేదో మంచి జరుగుతుందని చెప్పేసి మనందరం నమ్ముతామో, అలాంటి నమ్మకాన్ని నిజంగానే ఆ శుద్ధ జలాల ద్వారా ప్రజల్లో ఇంకా పెంపొందించాలని, భవిష్యత్ తరాలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. అలాగే ఇంకోటి కూడా, ఇది సంబంధిత అధికారులకి అలాగే యంత్రాంగానికి ఒక రిక్వెస్ట్. ఒక పుస్తకాల్లో కానివ్వండి, లేదంటే గూగుల్లో కానివ్వండి, ఎక్కడో చోట పుణ్యక్షేత్రాల గురించి గొప్పగా చదువుతాము. ఆ పుణ్యక్షేత్రం దర్శనకి వెళ్తే అక్కడ కోనేరు గురించి మేము చదివినటువంటి చరిత్రలో మాత్రం గొప్పగా ఉంటుంది. ఆ గుడిలోకి వెళ్ళి ఆ కోనేరుని చూస్తే మురికి నీటితో నిండిపోయి ఉంటుంది. దాదాపుగా దగ్గరకు వెళ్ళి కనీసం కాళ్ళు ముంచడానికి కూడా లేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఈరోజు చాలా దేవాలయాల్లో, పేరు మోసినటువంటి దేవాలయాల్లో, వందల వేల ఏళ్ల నాటి చరిత్ర మూటగట్టుకున్నటువంటి దేవాలయాల్లో, కాలగర్భంలో కలిసిపోయినటువంటి చరిత్రను అంతటినీ తమ గోడల మీద మోస్తున్నటువంటి దేవాలయాల్లో ఈరోజు కోనేరులు చాలా దయనీయ స్థితిలో, దరిద్రమైన స్థితిలో ఉన్నాయి. కాబట్టి ఆ కోనేరులను శుభ్రపరిచేటువంటి చర్యను కూడా గౌరవ ప్రభుత్వ అధికారులు చేపట్టి ఆ కోనేరులను కూడా శుభ్రం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకొకటి, ఇది ఇప్పటి వరకు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మంచిని ప్రజలకు తెలియచేసే అంశము. ఇప్పుడు మాట్లాడబోయేటువంటి అంశం క్లియర్గా రెండు వేరువేరుగా చేయొచ్చు కానివ్వండి. మీడియా వ్యవస్థలకి ఎప్పుడు కూడా మంచిని ప్రసారం చేయడం కన్నా మసాలాను ప్రసారం చేయడానికి ఎక్కువ ఇష్టపడతాయి. కాబట్టి ఇప్పుడు మాట్లాడబోయే అంశం ద్వారా ముందు మాట్లాడిన అంశాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఏ కులంలో అందరూ గుణవంతులు ఉండరు. అలాగే తప్పు చేసినా, నేరం చేసినా ఏ కులం కూడా అతను సపోర్ట్ చేయదు. ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. కులం కండువాల కింద వచ్చి చేసిన తప్పులను సమర్థిస్తాము అని చెప్పేసి అంటే వ్యవస్థ చూస్తూ ఊరుకోదు, చెప్తూ కొడతది అన్న విషయం మాత్రం ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాలని అయితే నేను చెప్తాను. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఆయన గాలిపోగేసి చెప్పినటువంటి కబుర్లు పూర్తిగా ఆయన వెనక్కి తీసుకున్న తరువాత పార్టీ అఫీషియల్గా చెప్పింది ఇంకా ఆయన గురించి ఏమి మాట్లాడొద్దు అని. ఆ తర్వాత ఒక్కళ్ళం కూడా ఆయన గురించి నోరెత్తి మేము ఎక్కడ ఏమి తప్పు మాట్లాడలా. నిన్న సాక్షాత్తు మా అధ్యక్షుల వారు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్టు, నా గురించి ఆయనకి తెలుసు, ఇట్లా మాట్లాడతారా అని చెప్పేసి ఆయన మాట్లాడిన అంశం కూడా మనందరం చూసాం. కానీ నిన్నేమో కొందరు మా కులాన్ని అంటారా, మా కుల మేధావిని అంటారా అని చెప్పేసి కొందరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్లుగా. అలాగే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఏదో మందుల శామ్యులు అంట, మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా రావట్లేదు. నువ్వెలా నాయకుడివి, నిన్నెలా నాయకత్వంగా సపోర్ట్ చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు మాట్లాడేటువంటి మాటలో ఆ భాషలోనే చెప్పాలని ఉంది, కానీ మా పార్టీ ఒప్పుకోదు. నువ్వు మాట్లాడిన ఒక డిప్యూటీ సీఎం గారిని, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారిని, ఒక పార్టీ అధ్యక్షుని వాడు వీడు అని చెప్పేసి మాట్లాడేంత ఒంటి కొవ్వు నీకుందేమో, కానీ నీ మాటలు నీ భాషలోనే సమాధానం చెప్పాలని మాకు అనిపిస్తూ ఉన్నా సరే మేము మా పార్టీ కట్టుబడి ఉంటాం. కాబట్టి మా అధ్యక్షులు వారు ఎవరిని కూడా అట్లాంటి భాషతో, పరుష పదజాలంతో స్పందించడాన్ని ఆయన ఎంకరేజ్ చేయరు. కాబట్టి వీడి భాష వాడి భాషలో చెప్పడం మానేసి వారు వీరిని గౌరవించడం అలవాటు చేసుకున్నాం. కాబట్టి దయచేసి తెలంగాణ వాదులందరూ కూడా ఒక విషయాన్ని గమనించుకోవాలి. అన్నదమ్ముల్లాగా కలిసి ఉందాం అని క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఇప్పుడు చెప్తూ ఉంటారు. తెలంగాణకి ఎలాంటి సమస్య వచ్చినా ఫ్లడ్ రిలీఫ్ ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, కరోనా టైంలో ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, అక్కడ ఉన్న దేవాలయాలకు ఇక్కడ ప్రభుత్వం నుంచి నిధులు రిలీజ్ చేయించడంలో కానివ్వండి, వివిధ అంశాల్లో ఎన్నో సందర్భాల్లో తెలంగాణ బిడ్డలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కంటే కూడా తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ భావాన్ని
పోరాట తత్వాన్ని ఎక్కువగా ఇష్టపడేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు వాడికి వీడికి నాలుగు జారితే వాడి ఖండనలను ఖండాలుగా ఖండించి ఉప్పు కారం పెట్టి ఓరేస్తామన్న విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఎవడైనా సరే. ఆయనకు చెప్తూ ఉన్నాను, మాట్లాడే భాష మందుల శామ్యులు అనే ఆయనకి తెలంగాణ వాదులందరూ కూడా, తెలంగాణ వ్యక్తులందరూ కూడా తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు, అబద్ధపు మాటలు మాట్లాడే వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయరు. తెలంగాణ వాళ్ళు ఎప్పుడు అబద్ధపు మాటలు మాట్లాడరు, తప్పుడు మాటలు మాట్లాడరు. అది తెలంగాణ వాదం కాదు, తెలంగాణ విధానం కాదు, తెలంగాణ ప్రజల యొక్క విధానం కాదు. ఎవరో ఒకళ్ళు వచ్చి తప్పుడు మాట మాట్లాడితే ఆ తప్పును వెనక్కి తీసుకోండి, లేదంటే ఆధారాలు చూపించండి అని చెప్పేసి మేము అడిగాము. వాళ్ళ దగ్గర ఆధారాలు లేవు, వాళ్ళు గాలి పోగేసి కబుర్లు చెప్పారు కాబట్టి ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి వాళ్ళ మాటలు వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. అక్కడతో ఆ టాపిక్ అయిపోయింది. దాన్ని మళ్ళీ గెలుక్కొని పెద్ద చేద్దాము అంటే తర్వాత గీక్కుంటే పుండు పెద్దదైతే తర్వాత కలిగి నొప్పిని తట్టుకోవడం ఎవరి వల్లది. ఎవరైతే ఇవాళ మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి ముందుకు తీసుకొస్తున్నారో వాళ్ళకి చెప్తున్నాం ఈ విషయాన్ని. నేరస్తుడికి కులం లేదు, తప్పు చేసిన వాడికి కులం లేదు. ఏ కులంలోనూ అందరూ బుద్ధిమంతులు ఉండరు. ఏ కులం కూడా తమ కులం నుంచి చేసినటువంటి తప్పుని సమర్థించదు, తప్పుడు వ్యక్తులు సమర్థించదు. ఈ విషయం గమనించుకొని నాలుక కాస్త జాగ్రత్తగా పెట్టుకుంటే మంచిదండి. మందుల శామ్యుల్ గారు, మీ భాషలో చెప్పాలని ఉన్నప్పటికీ కూడా మా అధ్యక్షుల వారికి రెస్పెక్ట్ ఇచ్చి మాత్రమే మీ భాషని కంట్రోల్ చేసుకుని మా భాషలో మాట్లాడుతున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.